మనవళ్ళు మునిమనవళ్ళు తిన్న తరగని ఆస్తి సంపాదించాడు. అమెరికా నుంచి ఇండియా దాకా అమెజాన్ను బ్రాండ్లా తీర్చిదిద్దాడు. ఒక్కరోజు వ్యాపారానికే కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. అంత డబ్బుతోనే ప్రపంచ కుబేరుల్లో టాప్ 10లో జెఫ్ బెజోస్ ఉన్నారు. ఈ అమెరికా అధినేతకు అన్నీ ఉన్నాయి, కానీ విడాకులతో భార్య లోటు ఏర్పడింది. అందుకే 61 ఏళ్ల వయసులో మరో పెళ్లికి రెడీ అయ్యాడు ఈ కుబేరుడు. కోటీశ్వరుడు మరి ఎన్నైనా పెళ్లిళ్ళు చేసుకుంటాడు అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి వివాహం బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. 2023లో తన ప్రియురాలు లారెన్ సాంజెస్తో నిశ్చితార్థం చేసుకున్న ఆయన త్వరలోనే ఆమెను పెళ్లాడనున్నారని సమాచారం. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ వేసవిలో ఇటలీలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. వెనిస్ నగరంలో ఈ వేడుక జరగనుందని తెలుస్తూ ఉండగా, మరికొన్ని వర్గాలు మాత్రం బెజోస్కు ఇటలీ తీరంలో ఉన్న $500 మిలియన్ విలువైన విలాసవంతమైన నౌకలో జూన్లో వివాహం జరగవచ్చని పేర్కొంటున్నారు. గత ఏడాది ఫ్రాన్స్లో విహారయాత్రకు వెళ్లిన సమయంలో బెజోస్ లారెన్కు దాదాపు $2.5 మిలియన్ల అంటే భారత కరెన్సీలో 21 కోట్ల విలువైన గులాబీ రంగు వజ్రాల ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేసినట్లు అప్పట్లో వార్తలైతే వచ్చాయి. 54 ఏళ్ల లారెన్ సాంజెస్ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె పలు దాతృత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. బెజోస్ లారెన్ 2018 నుంచి డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే వారి సంబంధం 2019 వరకు బహిరంగంగా వెల్లడి కాలేదు. అదే సంవత్సరం జెఫ్ బెజోస్ తన భార్య మెకెంజీ స్కాట్తో 25 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్నారు. వారికి 4 పిల్లలు ఉన్నారు. లారెన్తో తన బంధం అధికారికంగా వెల్లడించే వరకు బెజోస్ విడాకుల ప్రక్రియ పూర్తి కాలేదు. మరోవైపు లారెన్ సాంజెస్కు గతంలో ప్యాట్రిక్ వైట్సెల్తో వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు ఉన్నారు. అంతేకాకుండా ఆమెకు మాజీ NFL ఆటగాడు టోనీ గోంజలెస్తో ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ జంట వివాహం గురించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటలీలో అత్యంత రమణీయమైన ప్రదేశాలలో ఒకటైన వెనిస్లో లేదా ఆయన విలాసవంతమైన నౌకలో వీరి వివాహం ఎలా జరగనుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వేడుకకు సంబంధించిన మరిన్ని అధికారిక ప్రకటనలు త్వరలోనే వెలువడతాయని భావిస్తున్నారు.